ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి సామెతల పుస్తకం 14వ అధ్యాయం మొదటి మాట నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి దేవుని వాక్యాన్ని కాస్త శ్రద్ధతో గమనించండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, యేసయ్యకి మాత్రమే మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్లారా, ఎంత అద్భుతమైన మాట. ప్రియమైన తల్లులారా, ఉదయకాలం ప్రత్యేకంగా నీ కుటుంబాన్ని దేవుడు ఉద్దేశించి, నీ యొక్క పిల్లలను దేవుడు ఉద్దేశించి, నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉదయకాలం ఒక చక్కటి మాటను నీ ముందు పెట్టాడు. అదేంటి? స్త్రీ సమాజాన్ని అందరికీ, క్రైస్తవ స్త్రీలు తల్లులైన మీరందరికీ ఈ వాక్యం బాగా సుపరిచితమే కదా. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును. ఈ రోజున దేవుని ఉద్దేశం ఏంటి? ఆదామును ఏదేను తోటల్లో నిర్మించి మొదట అతగాడిని ఎన్నో సంవత్సరాలు ఉంచి సహవాసం దేవుడు చేసినా సాటి అయిన సహాయం లేదని దేవుడే ఉద్దేశించి, ఇది కరెక్ట్ కాదు, ఇతగాడికి సాటి అయిన సహకారి ఉంటే బాగుండు అని దేవుడు ఉద్దేశించి అతగాడిని గాఢ నిద్ర కలగచేసి వెముకల్లో పక్కటెముకలో ఒక ఎముక తీసి చక్కటి స్త్రీగా ఒక మంచి రూపవతిగా చేసి అతగాడికి భారీగా బహుమతిని ఇచ్చాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఆ కుటుంబము మహిమ కలిగిన తోటలో పచ్చగా కొనసాగుతూ ఉంది. ఈ రోజు నీ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, తల్లి, నీ కుటుంబం కట్టుకుంటున్నావా అమ్మా? నీ కుటుంబాన్ని కాపాడుకుంటున్నావా తల్లి? నీ పిల్లలను కాపాడుకుంటున్నావా తల్లి? నీ భర్తను అడుగుజాడులు పసికట్టి గమనించి కాపాడుకుంటున్నావా తల్లి? ఈ భూప్రపంచంలో ప్రత్యేక పాత్ర జిల్లా కలెక్టర్ అయిన ఇంటికొచ్చి భార్య దగ్గర అన్నం పెట్టని అడగాల్సిందే కదా. ఎంత సౌభాగ్యాన్ని దేవుడు మీకు అనుగ్రహించాడమ్మా. ఈ భూమి మీద ఎంత పెద్ద రాజులైన గనులైన ఆడవారి తల్లుల గర్భాల్లో నుంచి ఉద్భవింప చేసే కృపను దేవుడిచ్చాడు కదమ్మా. ఎంత భాగ్యమమ్మా. మీ గర్భాలను దేవుడు దీవించును గాక. ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ రోజున కుటుంబాలను కట్టుకుంటున్నారా అమ్మా? పెరికి వేసుకుంటున్నారా? చాలా మంది సేవకులుగా మేము గమనిస్తున్నామమ్మా. చాలా మంది ఎక్కువ శాతం కుటుంబాలను పాడు చేసుకునే వాళ్ళే కనబడుతున్నారు. లౌక్యం సౌఖ్యానికి అలవాటు పడి, సుఖాలకు అలవాటు పడి, లోక పద్ధతులు పోకడలు అలవాటు పడి జీవితాలని పాడు చేసుకుంటున్నారమ్మా. ఈ ఉదయకాలం నా దేవుడు ఎందుకో నిన్ను ప్రేమించి, అమ్మా మూర్ఖంగా ఉండొద్దు తల్లి, ఓ నా తల్లి, చిన్న చిన్న మనస్పార్థాలు వచ్చాయని నీ కుటుంబాన్ని పెరికి వేసుకోవద్దమ్మా, కూల్చేసుకోవద్దమ్మా. కాస్త ఓర్చుకో తల్లి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. బైబిల్లో ఒక తల్లి గారి గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఓర్చుకుంటే కోడు గుడ్డ అంటండి సట్టెడు కూర అవుతుంది అంటండి. ఈ రోజున సహనం లేక, ఓర్పు లేక, ప్రేమించే గుణము లేక ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయమ్మా. ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? ఓర్పు అంట గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతుందంట. ఓర్పు అంట తన ప్రాణాలను బ్రతికిస్తుందంట. ఓర్పు అంట సముద్రపు అగాధములో ఉన్న వాటిని, భూమి మీద ఉన్న రహస్య స్థలాల్లో దాచబడిన ధననిధినంట అనుభవించే కృపను దేవుడు ఓర్పు కలిగిన వారికి ఇస్తాడంటమ్మా. ఈ వాక్యం విన్న తర్వాత అయినా నీ జీవితంలో యేసయ్య ఒక గొప్ప మార్పును కలిగించునుగాక. బైబిల్లో ఒక తల్లి ఉందండి. ఆ తల్లి కట్టుకున్న భర్తే కసాయవాడిగా మారినట్లు ప్రవర్తించాడు. అతగాడు మీ అందరికి తెలుసు కదూ, యాకోబయ్య గారు. యాకోబయ్య గారు అన్ని విషయాలు బైబిల్లో రాయలేదు, కానీ రాహేలు మీద ఉన్న ప్రేమతో లేయాను చిత్రహింసలు పెట్టినట్టున్నాడు. ఆ తల్లిని ద్వేషించాడు. ఒక్క మాట అండి, లేయా ద్వేషించబడుట యెహోవా చూచెను కదండి. అంటే ఒక వ్యక్తిని ద్వేషించడం అంటే సామాన్యమైన విషయం కాదు కదండి. ద్వేషించడం అంటే అమ్మాయి పో అన్నట్టు కాదు. ఛీ దరిద్రపు మొహందానా,
పుషికల్ల జబ్బుదానా, చి నీ ముఖం చూస్తే అసహ్యమే, అసలు నువ్వు బ్రతుకుతున్నావు కానీ ఇంకొకటి అయితే సచ్చేదే ఎప్పుడో. ఇలాంటి మాటలు ఒకవేళ అన్నాడేమో. ఎంతగా ద్వేషించబడితే అంతగా కన్నీరు కార్చింది. భర్తే ద్వేషిస్తే ఆమెలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయంటే ఏమీ లేదు. కానీ సహనముతో, ఓర్పుతో ఆమె బాధ అంతా గూడంతా యేసయ్యకి చెప్పుకుందండి. దేవుని సన్నిధిలో విన్నవించుకుందండి. ఈ రోజున ఏదైనా భర్త ఒక్క మాట అంటే తట్టుకోగలుగుతున్నారా? సూట్ కేసులది సదురుదాం, నాకేం తక్కువేం లేదు, నా బలం ఉంది, చదువు ఉంది, జ్ఞానం ఉంది, మేము నీకులాగా పల్లెటూరులో పుట్టలేదు అని ఎన్నెన్నో మాటలని వెళ్ళిపోతున్నారు కదండి. మన పూర్వీకులు ఎప్పుడైనా గడప దాటారా? గుర్తుపెట్టుకో, ఎంత కష్టం వచ్చినా గడప దాటడానికి ప్రయత్నం చేయొద్దు తల్లి. ఈ రోజున నువ్వు గడప దాటేవా, రేపు నీ పిల్లలు గడప దాడతారు. ఈ రోజున నువ్వు తొందరపడ్డావా, రేపు నీ పిల్లలు తొందరపడతారు. ఈ రోజున విచ్చలవిడిగా మాట్లాడి కుటుంబాన్ని చెల్లా చెదురు నీ చేతులారా నువ్వు చేసుకున్నావా, నీవు అనుభవిస్తావు. రేపన్న రోజున చుట్టూతా ఉన్న ప్రజలు అంటారు, అదిరిపడిందిరా, అందుకే దీని బతుకిలాగా అయింది అంటారమ్మా. దండం పెట్టి చెప్తున్నాను, ఈ రోజున ఈ వాక్యం విన్న తరువాత అయినా నువ్వు ఓర్చుకోగలిగితే, సహించుకోగలిగితే ఆ దేవుడు నీ కుటుంబాన్ని కట్టును గాక. కుటుంబాన్ని కట్టుకోవాలంటే ఏముండాలో తెలుసా? జ్ఞానం ఉండాలంట. ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంట? దేవుని సన్నిధిలో మొరపెడితే దొరుకుతుందంట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5లో అన్నాడు కదండి, మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉంటే నన్ను అడగండి, ధారాళముగా నేను మీకు దయచేస్తాను అని చెప్పాడు. అడుగు వారిని ఖచ్చితంగా త్రోసివేసే దేవుడు కాదంట. ఈ వాక్యం విన్న తరువాత అయినా నీవు దేవుని సన్నిధిలో జ్ఞానాన్ని అడిగి పొందుకొని కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో, ఎలా కట్టుకోవాలో దేవుణ్ణి అడిగితే నీకు కృపనిచ్చునుగాక. ఈ రోజున లేయ చూడండి, కుటుంబంలో ఓర్చుకొని కట్టుకుంది కాబట్టి అతగాడి మనస్సును దేవుడు మార్చాడు, సత్యాన్ని గ్రహించేలా చేశాడు. యాకోబులో గొప్ప మార్పు కలిగింది. ఈ తల్లి గర్భంలో నుంచే రూబేను ప్రథమ పుత్రుడు పుట్టాడు. ఆమె గర్భంలో నుంచే లేవీల గోత్రం వచ్చింది. ఆమె గర్భంలో నుంచే యాజకులు బయలుదేరారు. చూసారా, ఆమె గర్భము ధన్యకరంగా మార్చబడి, ఇది జరిగి వందల వేల కోట్ల సంవత్సరాలైనా లేయ గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఓర్చుకొని దైవ జ్ఞానం దేవుని సన్నిధిలో పొందుకోగలిగితే లేయలాగా నా దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. జ్ఞానవంతురాలుగా లేకపోతే మీ అందరికి తెలుసు కదండి, మూర్ఖురాలు, జ్ఞానం లేదండి. రాజుగారు ఏమన్నాడు, అమ్మా వచ్చి కాస్త నీ ముఖాన్ని వాళ్ళకు చూపించమ్మా, వాళ్ళు చాలా దూరం నుండి వచ్చారు, నీకు వందనం చేసుకొని వెళ్తారంట అంటే నేను రాను అని గర్వపు మాట మాట్లాడిన వస్తీ రాజ్యంలో నుండి కొట్టివేయబడింది, ఇంటిలో నుండి బయట గెంట వేయబడింది. నేటికి ఆమె చరిత్ర ఏంటో ఎక్కడుందో ఏమీ తెలియదండి. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, స్త్రీలారా, తల్లులారా, గర్వం పనికిరాదమ్మా. తగ్గించుకో, ఓర్చుకో, పిల్లల కొరకు భరించుకో. లేయని నువ్వు దృష్టిలో పెట్టుకో. ప్రస్తుతం నువ్వు హింసించబడుతున్నావా, దూషించబడుతున్నావా? భర్త మూర్ఖుడై కసాయివాడై త్రాగుబోతే నీ మీద పడి నిన్ను పిచాచిలాగా, రాక్షసులాగా నిన్ను విచ్చలివిడిగా అవమానపరుస్తూ, కొడుతూ నిందిస్తున్నాడా? దేవుని సన్నిధిలో మొరపెట్టు. ఆయన చూస్తున్న దేవుడు, పరీక్షిస్తున్న దేవుడు. నీ కుటుంబాన్ని తలగా నియమించి ఘనతకు పాత్రుడిరాలుగా యేసయ్య మీ కుటుంబాన్ని చేయునుగాక. ఈ మాటలు నీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. జ్ఞానం కలిగి కుటుంబాన్ని కట్టుకోండి. లేయలాగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. వస్తీ గర్వించినందుకు పతనమైనట్లుగా ఆ స్వభావం ఉన్న ప్రజలతో దేవుడు మాట్లాడి సరిచేయునుగాక. ఆమె తలవంచండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, దయగలిగిన రాజా,
జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుందన్నావు. ఆ జ్ఞానాత్మతో నింపి కుటుంబాలను కట్టుకునే కృప దయచేయమని యేసు నామాన్ని అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. గమనించండి, ఈ అనుదిన వాత్సల్యత వింటున్నారు కదమ్మా, అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.